కరోనా టైంలో అమెరికాలో పెద్ద లొల్లి నడిచింది. కొంతమంది మేము వ్యాక్సిన్ తీసుకోమన్నారు. అందులో సైనిక సిబ్బంది కూడా ఉన్నారు. సైన్యంలో కీలకమైనటువంటి అధికారులు కూడా మేము వ్యాక్సిన్ తీసుకోమన్నారు. ఎందుకంటే అది సరైన ప్రయోగాలు చేయలేదు, దాని గురించి మేము తీసుకోం, మా జాగ్రత్తలు మేము తీసుకుంటామన్నారు. చచ్చిపోతారు మీరు అంటే మేము చచ్చిపోతే మేము మా బాధ్యత, మీ బాధ్యత కాదు పొమ్మన్నారు. అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయకపోతే మిగతా వాళ్ళు కూడా వ్యాక్సిన్ తీసుకోరు అని ఈ వ్యాక్సిన్ల తయారీ ఫార్మా కంపెనీలకి నష్టం వస్తుంది కాబట్టి దాని వెనకాల ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల ద్వారా ఒక ఆదేశాలు ఇచ్చారు. అప్పుడు ఉన్నటువంటి కొంతమంది సైనిక సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. వాళ్ళందరికీ ట్రంప్ ఇప్పుడు కొత్త ఉత్తర్వులు ఇచ్చారు, కొత్త వెసులుబాటు ఇచ్చారు. వాళ్ళందరినీ వచ్చి ఉద్యోగాలకు జాయిన్ అవ్వండి, ఫార్మల్గా ఒక క్షమాపణ చెప్పండి, మీరు వచ్చి ఉద్యోగాలు జాయిన్ అయిపోండి, మీకు అప్పటి నుండి ఇప్పటిదాకా ఉన్నటువంటి జీతం ఏదైతే ఆపేశారో ఉద్యోగులను తొలగించినందుకు ఆ జీతం కూడా తీసుకోండి అని వాళ్ళకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చుకొచ్చారు.